అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. మొన్నటి వరకు ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళు పెట్టే టార్చర్లకి సూసైడ్లు చేసుకున్నారు. వాళ్ళు కోర్టుల చుట్టూ తిప్పి వాళ్ళకి భరణాలు కావాలని చెప్పేసి ఆ విధంగా చాలామంది సూసైడ్లు చేసుకున్నారు మనశ్శాంతి లేక. ఎందుకంటే వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేదాకా పెళ్ళిళ్ళు చేసుకోరు. 30+ వచ్చే వరకు చేసుకోరు. వాళ్ళు తల్లిదండ్రులు కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, మంచి బాగా ఆస్తి పనులు కావాలి. అలాంటి వాళ్ళని ఎన్నుకొని పెళ్లి చేసుకునేది. ఇక టార్చర్ పెట్టేది, వాళ్ళు విడాకులకు అప్లై చేసేది. ఆ విధంగా చేసి టార్చర్ పెట్టి భరణాలు కావాలని వాళ్ళని వేధించి వాళ్ళు సూసైడ్ చేసుకునేదాకా వాళ్ళు తీసుకెళ్తారు. చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోయినాక వీళ్ళు హాయిగా హ్యాపీగా ఉంటారు. మొన్నటిదాకా ఇలా జరిగింది. ఇప్పుడు భార్యల్ని అనుమానంతో ఇష్టం లేక పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టినాక ఇప్పుడు వాళ్ళని టార్చర్ పెడుతున్నారు. కొంతమంది అయితే చంపేస్తున్నారు. కొంతమంది టార్చర్ పెట్టి వాళ్ళకై వాళ్ళే సూసైడ్లు చేసుకునేదాకా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాగుంది. తెలిసి తెలియని పిల్లలు ఆకతాయిలు అల్లరి పెట్టి అంత చిన్న వయసు పిల్లల్ని సూసైడ్ చేసుకుంది. అమ్మాయి చనిపోయింది. ఎంత భవిష్యత్తు ఉంది ఆ అమ్మాయికి, ఎంత ఫ్యూచర్ ఉంది. తల్లిదండ్రులకి చెప్పుకోలేక తెలిసి తెలియని వయసులో ఈ విధంగా ఇలాంటి నిర్ణయాలు చేసుకుంటున్నారు. ఇలాగా జరుగుతుందండి. అందరూ కాదు, 100కి 10 మంది ఆడవాళ్ళు అలా ఉన్నారు. 100కి 10 మంది మగవాళ్ళు ఇట్లా ఉన్నారు, భార్యలు చంపేవాళ్ళు. వాళ్ళకై వాళ్ళు ప్రేరేపిస్తున్నారనమాట. ఆ విధంగా ప్రేరేపించి వాళ్ళు చచ్చిపోవాలి, మళ్ళీ వీళ్ళు పెళ్లి చేసుకోవాలి. ఆ అమ్మాయి డాక్టర్ అండి, ఆ మామ ముసలాడు పట్టుకొని అమ్మాయిని గందరగోళం చేసి బయట బాగా వేసేస్తున్నాడు. అమ్మాయి బతకదా? అమ్మాయి చక్కగా డాక్టర్ చదువుకుంది. ఎంత కష్టపడి చదివితే డాక్టర్ అయింది? పెళ్ళెందుకు చేసావు? మళ్ళీ ఆ అమ్మాయిని పంపించేసి అమ్మాయిని చంపేసేసి తర్వాత మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తావా నీ కొడుక్కి? ఎన్నాళ్ళు ఉంటావురా? ఎన్నాళ్ళు ఉంటావు నువ్వు? మళ్ళీ ఆయన భార్య ఒకటి ఒత్తాస ఆవిడికి, అతనికి. ఆ విధంగా జరుగుతున్నాయండి, చూస్తున్నాము. ఈ మధ్య అఘోరా, ఆ లేడీ అఘోరాలు ఎక్కడుండాలి? ఎక్కడో శ్మశానాల్లోనో మంచు కొండల్లోనో అక్కడెక్కడో అఘోరాలు ఉండే కాడ ఉండాలి. మనుషుల్లో ఉంటుంది. మాకు పక్కనేనండి కాళాస్త్రి, పక్కనే మాకు. అక్కడ కారు ఆపుకొని వాళ్ళు పోనివ్వలేదని చెప్పి గుళ్ళోకి కారు మీద అంతా 5 లీటర్ల పెట్రోలు ఆమె మీద పోసుకుంది. కారు మీద పోసేసింది. నిప్పు అంటించుకునే టైంలో పోలీసు వాళ్ళు ఆపేశారు. లేకపోతే తగలబడిపోయేదే. ఎంతమంది చచ్చిపోయేవాళ్ళే. అక్కడ చుట్టుపక్కలంతా క్రౌడ్ ఉన్నారు. ఆవిడ అఘోరాని అంటే చూడటానికి వస్తారు కదా, చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ మాడి బొగ్గులైపోయేవాళ్ళే. ఇది అఘోరా వల్ల. గుళ్ళల్లోకి పోకపోతే కత్తులతోటి పొడి చేస్తుంది. ఇంత ఉన్మాదంగా ఉంది ఆవిడ. అలాంటి మనిషిని ఇక్కడ సమాజంలో మనుషుల మధ్యలో తిరగదీస్తున్నారు. నిజంగా గవర్నమెంట్ వారు ఆమెని నిజంగా అరెస్ట్ అన్నా చేయాలి, లేకపోతే ఎడన్నా తీసుకెళ్ళి దూరంగా అడవుల్లో నన్ను వదిలేయాలి. అలాంటి వాళ్ళని ఈ మధ్య బుస్ బుస్ అనుకుంటా తిరుగుతున్నారు స్టూడియోలో అమ్మటి. నాగరాజు అనుకుంటా. మళ్ళీ ఒంట్లోకి నాకు దెయ్యం వస్తుంది, దేవతలు వస్తున్నారు, నేను జ్యోతిష్యం చెప్తున్నానని చెప్పి కొంతమంది తిరుగుతున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి ఉతికి ఆరేస్తే అప్పుడు దెయ్యాలు, లోపలుండ దేవతలు, ఒంట్లో ఉండ నాగపాములు, నాగరాణులు అందరూ బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా వాళ్ళని చెయ్యాలండి. వాళ్ళ వల్ల, వాళ్ళు చెప్పే జ్యోతిషాల వల్ల మనుషులు ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు శివలింగాలు బయటికి తీస్తారంట. శివలింగాలు బయటికి తీస్తే బలులు ఇస్తారు. ఏ అమాయకుల్ని ఇస్తారో, ఎలాంటి వాళ్ళని ఇస్తారో భయం వేస్తుంది. వాళ్ళని చూస్తుంటే భయభ్రాంతులు అవుతున్నారు. వాళ్ళని నిజంగా అరెస్ట్ చేయాలండి. సోషల్ మీడియా వాళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలు చేసే దేనికి? వాళ్ళ గుట్టు బయటికి లాగుతున్నారు సోషల్ మీడియా వాళ్ళు. పోలీసు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. గవర్నమెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. అలాంటి వాళ్ళని అసలు వదలకూడదు. వాళ్ళు సమాజానికి
వాళ్ళు ద్రోహులు. అలాంటి వాళ్ళు ఏంటి శివలింగాలు తీసేది 50-40 అడుగుల లోతులో ఉన్నాయంట. వాళ్ళన్నీ లంకి బిందులు ఏమన్నా రాజులు ఉండే కోట్ల పక్కన గుళ్ళ పక్కన ఏమన్నా దాచి పెడతారని వాళ్ళకి ఆ విధంగా అనుకొని చేస్తున్నారు. అవి చెయ్యాలి, తీయాలి, బలులు ఇవ్వాలి అని అంటారు. తర్వాత అట్లాగా ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ చేయాలండి. అమాయక ప్రజలు ప్రాణాలు పోతాయి వీళ్ళ వల్ల. చాలా బాధగా ఉంటుందండి ఇలాంటివన్నీ చూస్తుంటే. అందరికీ నమస్కారం అండి.